ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునామమున మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ఐగుప్తులను, ఇజ్రాయెల్ ప్రజలను ఆ కానాను దేశం తీసుకెళ్లేటప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆకాశం నుండి మన్నా వచ్చి పడ్డింది వారికి ఆహారం అన్నప్పుడు. మరి దాహమైనప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. మరి శత్రువులు వెనుక నుండి వారిని తరిమినప్పుడు ఎర్ర సముద్రం పాయలేసి ఎండిన ఎడారిలో వారిని నడిపించాడు. అలాంటి గొప్ప దేవుడు, మరి దేవుడు వారి పట్ల అన్ని కార్యాలు చేసిన కీర్తనలు 106వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుంది, ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారు అని రాయబడింది. నేటి దినాల్లో మనం కూడా చూసుకుంటే మరి ఎన్నో క్రిస్మస్లు దేవుడు మన జీవితంలో జరిగించాడు. ఈ క్రిస్మస్ మాసంలో అమ్మో ఈ క్రిస్మస్ ఎలా జరుగుతుంది అని చాలా మంది ఆలోచిస్తుంటారు. చాలా మంది ఇంకొక వాక్యంలో కూడా ఉంటుంది, 25వ వచనంలో, యెహోవా మాట ఆలకింపకపోయిరి, వారి గుడారంలో వారు సనుగుకొనిరి అని అంటారు. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నా, ఎన్నో అవసరతలు తీర్చినా కూడా జీవితాల్లో సనుగుడు ఉంటుంది. ఆ సనుగుడు ఈరోజు మానుకోవాలా? సనుక్కోవద్దు. దేవుడు చేసిన కార్యాలను స్తుతించు, ఆయనను గణపరచు, ప్రార్థించు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.